మాట్లాడుతున్నారు సార్. ఇది ఎంతవరకు నిజమండి? అంటే ఇప్పుడు జరుగుతున్న ఏవైతే మర్డర్‌లు అవ్వచ్చండి, రీసెంట్‌గా కూడా మర్డర్‌లు జరిగినాయి సార్ ఆంధ్రప్రదేశ్‌లో. అలాగే ఇప్పుడు కొన్ని కేసులు చట్టం జరిగినాయి. అప్పుడు చట్టం తరమంతా చేసిపోతుంది అంటారు. ఇది రొటీన్ ఊతపదం. ఆ! సార్. పడికట్టు పదాలని చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. ఇవి ఊత పదాలు. అధికారంలో ఉన్న పార్టీ చెప్పే మా ఊత పదాలు. హ్మ్. చట్టం తన పనితో చేసుకుంటే వీళ్ళే చాలా మంది లోపలికి వెళ్ళాలి. అధికార పార్టీ కూటమిలోనే చాలా మంది లోపలికి వెళ్ళాలి. హ్మ్. చట్టం తన పని చేసుకుంటే ఆడపిల్లని రోజాని డైమండ్ రాణి అన్నందుకు నా కొడకల్లారా ఒక ఆయన బూతులు నా కొడకల్లారా అంటే మంచి మాట అదేమన్నా అవును సార్. అది అన్నవాళ్ళని అవినాష్ రెడ్డికి భారత్ రెడ్డికి అక్రమ సంబంధాన్ని మాట్లాడిన వాళ్ళని వీళ్ళందరూ వెళ్ళాలి. చట్టం తన పని తను చేస్తుంటే వీళ్ళందరూ లోపలికి వెళ్ళాలి కదా. హ్మ్. సార్. ఏదో ఆ! ఒక అపోజిషన్ పార్టీ వాళ్ళే వెళ్తారు, మిగతా వాళ్ళు వెళ్తారు. ఎన్ని బోగస్ మాటలు చట్టం తన పని చట్టం చేస్తే అందరిని తీసుకెళ్తుంది. చట్టం తన పని తను చేసుకుంటే అందరినీ వేస్తుంది. ఎవరెవరు మాట్లాడే బోషడీకి ఉన్న వాళ్ళని, ఆ, ఆ, నీ అమ్మ మొగుడిచ్చాడు అన్నవాడిని, హ్మ్. ఆ, అవును. అందరినీ వేస్తాయి. చట్టం తన పని చేయరు, అవి చేయట్లేదు. చట్టం తన పని అంటే ప్రభుత్వం నడిపిస్తుంది. ప్రభుత్వం ఇటు వెళ్ళమంటే అటు వెళ్తుంది, అటు నడిపిస్తున్నారు. అది కళ్ళకరడు. ప్రజలు ఏమంత అమాయకులు కాదమ్మా. ప్రజలు చూస్తూ ఉన్నారు. వీళ్ళ మాటలకి ఏదో గారడీకి ఎన్నికలప్పుడు మరి పడలేదా అని నువ్వు అడగచ్చు. అవును సార్. ఎన్నికలప్పుడు గారడీకి కాదు పడింది, హ్మ్. ఆశ. ఆశ. అయ్యో అతను ఏదో ఇచ్చాడు, ఇది ఎంతకన్నా ఎక్కువ ఇస్తా అన్నాడు. ఆశ. మనిషి జీవితమే ఆశ. ఆశతోనే మనిషి జీవితం ముందు ఆశపడ్డారు, ఇవాళ భంగపడ్డారు. అవును సార్. అంతే తప్పితే వాళ్ళు వీళ్ళేదో ఇది కాదు. ఆశపడ్డారు. ఆశ మామూలు సహజం. హ్మ్. సహజంతో ఎవరైనా ఆశపడతారు. పాపం ఏదో ఇంకా వస్తారని ఆశపడ్డారు. ఈ చంద్రబాబు నమ్మకపోయినా ఈ 6 అడుగులు బుల్లెట్ ఏదో ఉన్నాడు అనుకున్నారు. ఇది కాస్త తుస్సు, ఇది ఎందుకు పనికిరాదని ఇప్పుడు తేలింది. ఏం చేస్తాం, చేతులు కలిగిన కాకులు పుట్టుకు 4 ఓట్లు వేసేసాం, గెలిచారు. ఇంకేం చేస్తాం, కొన్నాళ్ళు భరించాలంతే. సార్ 'నారా లోకేష్' గారు కూడా రీసెంట్‌గా మంగళగిరిలో ఒక మాట అన్నారండి. రెడ్ బుక్ అన్నది ఉన్నది. ఆ రెడ్ బుక్ వల్ల కొడాలి నాని గారికి గుండె నొప్పొచ్చింది. ఆ రెడ్ బుక్ పేరు చెప్తేనే కొద్దిమంది అదే అది అదే ఆ ఏ బాత్రూమ్‌లో కాలు నారా జారి లోకేష్ ఏం ముందున్న ముసలి పండుగ, ఇళ్ళలకు కానీ పండుగ కాదు. ఇవాళతో రెడ్ బుక్, రేపు బ్లూ బుక్ వస్తుంది. బ్లూ బుక్ వస్తుంది, ఆ, కాషాయం బుక్ వస్తుంది, చాలా బుక్లు వస్తాయి. ఆ! సార్. నేను ఒక్కడికి రెడ్ బుక్ కాదు. ఇప్పుడు నీకు అవకాశం రెడ్ బుక్ విర్రవీగిపోతున్నావు. రేపు బ్లూ బుక్ వస్తుంది. హ్మ్. బ్లూకి వచ్చినప్పుడు ఇట్లన్నిటికీ నువ్వు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఇది చరిత్ర అమ్మా, ఏం కొత్త కాదు. తమిళనాడులో కరుణానిధి గారు అధికారంలోకి వచ్చినప్పుడు, కరుణానిధి గారి కొడుకు స్టాలిన్ 70స్లో ఆ! సార్. అధికారంలో రాగానే ఈ విర్రవీగాడు. ఇప్పుడు మనాడు విర్రవీగుతున్నాడు, అప్పుడు స్టాలిన్ విర్రవీగాడు. తర్వాత ఎలాగండి 'లోకేష్' గారిలాగా? లాగేష్ లాగా హ్మ్. అది ఇది విర్రవీగాడు. తర్వాత జైలుతో వచ్చింది. ఏమైంది, ఏసి లోపల పెడితే కొడితే మళ్ళీ నోరెత్తకుండా మూల కూర్చున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇప్పటికీ ఆ జైలు చనిపోయి, హ్మ్. కరుణానిధి గారు చనిపోయి, అంతా అయిపోయినాక సింపతి మీద ఇవాళ ముఖ్యమంత్రి 72 ఏళ్ళకి. ఆ! సార్. సో ఆల్ దిస్ థింగ్స్ ఉన్నాయి. ఇవాళ విరవిగితే సరిపోదు. రేపు అనేది ఒకటి ఉంది. అది తెలుసుకోవాలి. అది తెలుసుకుని ఇవాళ మిగితే రెడ్ బుక్, రేపు బ్లూ బుక్ వస్తుంది, కాషాయం బుక్ వస్తుంది, చాలా బుక్లు వస్తాయి. నేను ఒకరికే బుక్లు పెట్టదు కాదుగా, అందరికీ తెలుసు. ఆ! సార్. అంటే అధికారంలో ఉన్న పార్టీ ప్రజల కోసం ఇంత ధైర్యం ఇస్తే అసలు ఎలా సార్? అంటే ఇంత అరాచకంగా అంటే తప్పు చేసిన ప్రతి ఒక్కరిని కూడా లోపలేస్తాము. ఈ రెడ్ బుక్ అన్నది ఎవరిని తప్పు చేసిన ప్రతి ఒక్కరిని లోపలేస్తాం, తప్పు కాదమ్మా. ఆ! సార్. నువ్వు అరాచకం కాదు. తప్పు చేసినప్పుడు వేయండి. హ్మ్. తప్పు చేసిన అందరినీ వేయండి. తప్పు చేసిన అందరినీ స్వపక్ష తేడా లేకుండా, మీ వాడు మన పర తేడా లేకుండా అందరినీ వేయండి. అప్పుడు హ్యాట్స్ ఆఫ్. నువ్వు అలా చేయట్లా. ఆ! సార్. మీ నోటి దూరం మీ ఇష్టం మాట్లాడి మిమ్మల్ని పక్కన పెట్టుకుని ఆపోజిషన్ మీద అందుకనే కక్ష సాధింపు అరాచకం ఉంటుంది. ఆ! సార్. సార్ అదొకటండి మిథున్ రెడ్డి గారి కోసం ఆయన కేసు కూడా మళ్ళీ వాపస్ అయింది కదండీ! ఆయనది ఏపీ లిక్కర్ కేసు సార్. ఉమ్. దీనికోసం ఏమంటారు సార్? అంటే ఈయన లోపల పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ అని కూడా కొద్దిమంది మాట్లాడుతున్నారు. వదిలేయమ్మా, సొత్తి సోది వాళ్ళు. వాళ్ళ టార్గెట్ వీళ్ళ టార్గెట్ ప్రజలందరూ తెలిసి ఇదే పెద్ద వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు. అయితే వాళ్ళ కర్మది. వాళ్ళు టార్గెట్ వెళ్తే ప్రజలు వంచన చేసి ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చకుండా ఈ డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళని అరెస్ట్ చేస్తా వీళ్ళు చేస్తారు. వాళ్ళ కర్మది. వాళ్ళు ఫ్యూచర్లో అనుభవించేది. ఫ్యూచర్లో దీనికి సమాధానం చెప్పాలి ప్రజలు.
చేసిన మోసాలకి చేసిన ప్రజల్ని నమ్మించి మోసగించిన వెధవ పాలన, దుర్మార్గ పాలన అది. అలాగే ఉంటాయి. సార్ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యే అవకాశం ఉన్నదని కూడా ఎవడమ్మా మాట్లాడుతున్నారు. ఎవడా సన్నాసి చెప్పిన మాట? ఈ ఆ. మాట నీకు ఎవడు చెప్పాడు? ఏ సన్నాసి చెప్పాడు? నేను చాలా మీడియాలో ఎవడు మీడియాలో ఎవడాడు? పేరు తెలియదని రాశారు పేరు సార్ తెలియని దాంట్లో. సన్నాసులు, దత్తమ్మలు, బుద్ధి జ్ఞానులని ఎదవలు. ఎవడో ఏదో వాగితే దాని గురించి అడుగుతారు. ఎవడో సన్నాసి ఆ, అన్నానికి సున్నానికి తేడా తెలియని సన్నాసులు, అజ్ఞానులు ఎవడో బడకవులు వాగుతూ ఉంటారు. ఆ ఆ. వాగుడికి మనం ఇక్కడ సమాధానం చెప్తూ ఉంటాం. అదొకటి షర్మిల గారేమో రీసెంట్ గా ఒకటే చెప్పారు సార్. టీడీపీ ఏవైతే ఛానల్స్ ఉన్నాయో నేను జగన్మోహన్ రెడ్డి గారిని తిడితేనే వాళ్ళు అక్కడ పబ్లిక్ లో పెడుతున్నారు, లేకపోతే అది ఎవరు ఎక్కడ పోస్ట్ చేస్తలేదని కూడా ఆమె చెప్తున్నారండి. దీనికోసం ఏమంటారండి? అంటే ఆవిడ కర్మ అని చెప్పాలి. సార్ ఆవిడ కర్మ. అసలు అలా టీవీలో రావటం కోసం ఒకళ్ళని తిడుతున్నాను, ఉమ్, తిడితేనే వస్తుందని చెప్పుకోవడం అంతకన్నా హీనమైన, దౌర్భాగ్యమైన విషయం కూడా లేదు. ఆ అమ్మాయి కర్మ. ఆ అమ్మాయి అసలు అమ్మాయి చంద్ర రాజశేఖర రెడ్డి గారి కడుపును పుట్టిన చెడబుట్టిన కూతురు. ఆయన ఏనాడు ఇలా కుటుంబాన్ని బజారు పెట్టల. ఎంతెంత విషయాలు కూడా గుమ్మరంగా నడుపుకున్నాడు. ఈ అమ్మాయి ఆ, కుటుంబ విషయాలు ఉంటే ఇంట్లో తెలుసు, 4 గొడవ చేసుకోవాలి, లేదా కోర్టులో తెలుసుకోవాలి. అది వదిలేసి బజారుకు వచ్చి ఆ చంద్రబాబుకి ఊతగా మాట్లాడుతూ ఇవాళ మాట్లాడితే ఏముంది? చంద్రబాబు వాడుకుంటాడు అంతే. ఇప్పుడు కూడా ఇంకా ఇప్పుడు మాట్లాడుతుంది. ఇప్పుడు కూడా చంద్రబాబుని చ- లో- లోకేష్ లోకేష్ చంద్రబాబు మనం మాట్లాడుతూ ఎందుకు ఏమి అందిందో ఏమి అండర్స్టాండింగ్ తెలియదు. తల్లి మీద కేసు పెట్టిన కొడుకు మీద మీరు ఇంకా మొప్పు చూపిస్తున్నారని కూడా ప్రజలతో ఆమె మాట్లాడిందండి. అది మొహం తల్లి. నీలాంటి కూతురు ఉంటే, నీలాంటి కూతురు నీలాంటి చెల్లి ఎవరికి ఉండరు. నీలాంటి దౌర్భాగ్యపు చెల్లెలు ఏ అన్నకు ఉండరు. ఆ, సార్. ఆ? నువ్వు నువ్వు ఒక దౌర్భాగ్యపు చెల్లెలు. నువ్వు ఎంత దారుణం, ఎంత తీసుకుని ఆయన చెప్పకుండా అమ్మేసుకుంటూ అమ్మకూడదు, అమ్మితే ఆ, కోర్టుకు ధిక్కారణ అవుతుంది. అది కూడా తిరిగి సీక్రెట్గా అమ్ముతావా? అవి అమ్మినందుకు కోర్టులో వేస్తే కోర్టులో కేసేస్తాడు. నీకు ఇవ్వాల్సింది ఇచ్చాడు, అతను సంపాదించింది. నీకు ఇవ్వాల్సింది తండ్రికి ఇవ్వాల్సింది ఇచ్చేస్తాడు. అతని తండ్రి అన్నగా నీకు ఎందుకు ఇవ్వాలి? అతను ఒక దయాదాక్షిణ్యంతో ఇచ్చాడు. అది ఇప్పుడు నువ్వు షేర్స్ అమ్మకూడదు. ఆ, సార్. ఇప్పుడు అమ్మేసుకుని దాన్ని చేసుకుని ఆ, పెడితే ఎవరు రికార్డులో పడతారు? జగన్. అది చంద్రబాబు తంత్రం. ఉమ్, ఇలా కోర్టులో ఉండగానే కోర్టు ధిక్కారణ కింద అమ్మేశాడని తెర మీద రావడానికి అతను వేసే తంత్రం. ఆ తంత్రానికి తందాన పాడి బుద్ధి లేని మనిషి అది ఆ అమ్మాయి శర్మల. బుద్ధిహీనురాలు. ఆ అమ్మాయి మాటలుగా అనవసరం. అంటే ప్రజలు ఎక్కువ ఈవి మాటలే మేము సోషల్ మీడియా అసలు ప్రజలు ఈ పట్టించుకోవట్లేదమ్మా. సార్. ప్రజలు ఈ కాదమ్మా పట్టించుకుంటుంది. ఉమ్. మీరు ఉంటే మీరు వేరే ఏదో కావాలి కనుక మీ మీడియా, సార్ అంటే సోషల్ మీడియాలో కెలకడ దెబ్బడు ప్రజలు పట్టించుకుంటుంది. 6 హామీలు ఏంటి, ఉమ్, ఇప్పుడు మా 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 సంగతి ఏంటి? సో ఈ అమ్మాయి శర్మిల ఏం వాగింది, ఏం కూసింది, వాళ్ళు ఎవరు వింటూ కూడా కేర్ చేయట్లా. ఆ. శర్మిల మాటలు కానీ కమెంట్స్ కానీ నాట్ ఎట్ ఆల్ ఎండార్స్ బై దాని గురించి పట్టించుకునే నాదులు లేడు. మీరు ఊరినే మీడియాలు పట్టించుకుని, సోషల్ మీడియా పట్టించుకుని ఆ అమ్మాయిని ఏదో పెద్ద నాయకురాలు. ఆ అమ్మాయి ఏంటి ఊహిసి ఉమ్, ప్రజల్లో ఏంటి అమ్మాయి? ఇక్కడ చీపోమన్నారు తెలంగాణలో, అక్కడికి వచ్చి అక్కడ చీపోమంటారు. ఏముంది అమ్మాయికి? మొన్నటిదాకా కూటమికి భజన చేస్తూ వాళ్ళు మోసారు, కొంచెం భజన చేశారు. ఇప్పుడు లేదు. కాంగ్రెస్కి ఏమీ లేదు అక్కడ. ఈ అమ్మాయిని ఎవడు పట్టించుకోడు. ఆ వాగుడు కింద, సులువు వాగుడు కింద ఉందో ఎవ్వరు అమ్మాయిని కేర్ చేయలేదు. ఊరే సోషల్ మీడియాలో ఎవరో ఆ అమ్మాయి కోసం మాట్లాడటం తప్పితే వేస్ట్. సార్ నారా లోకేష్ గారేమో మంగళగిరిని నేను మరొక మెట్టు ఎక్కిస్తాను, ఇండియా మొత్తం అంతా కూడా ఎప్పటి నుంచి అంటున్నాడు కదమ్మా. ఇల్లు పట్టాలు కూడా ఏదైనా recent నారా లోకేష్ కొత్తగా అన్నది ఏదైనా ఉంటే చెప్పండి అమ్మా దయచేసి. అంటే ఎప్పుడు ఇదే ఎప్పుడు వాగి సొల్లు వాగుడు గురించి ఎలక్షన్ అప్పుడే చెప్పారు, పిఠాపురం అది చేస్తా ఇది చేస్తా ఈయన నారా లోకేష్ ఇవన్నీ వాగుతానే ఉన్నారు. ఏం వాగారు? అసలుకు లేదు. అసలుకు లేదు. ఏదో అది చేస్తాం ఇది చేస్తాను. ఇప్పుడు ప్రజలకు సంవత్సరం అయింది. ఇప్పటి వరకు ఒక్క మంచి కార్యక్రమం లేదు. ఒక్క ప్రజలకు ఉపయోగపడేది ఒకటి లేదు. ఒక్క హామీ నెరవేర్చలేదు. అన్ని గాలి మాటలు, గాలి చదువు. వీళ్ళు ఇంకా అది చేస్తాం ఇది చేస్తాం. ఈ సొలువాగుడు ఎన్నికల ముందు వాగారు, ప్రజలు నమ్మించారు. ఇప్పుడు ఇంకా అదే సొలువాగుడు వాగుతారు. ఆ వాగుడు గురించి సార్ జగన్మోహన్ రెడ్డి గారు బాబు గారు కేవలం అధికారంలోకి ఎక్కడం కోసం ఈ సూపర్ 6 గట్టి అమలు చేశారని మాట్లాడారండి. దీనికోసం ఏం చెప్తారు సార్? ఏంటమ్మా నువ్వేంటి పాత పాత విషయాలు, నిన్న సార్ పాత విషయాలు ఇవన్నీ ఎప్పటి నుంచి జరుగుతున్నాయి? 6 హామీలు ఇందుకోసమే పెట్టారని ఎప్పటి నుంచి మాట్లాడతారు? ఇవాళ కొత్తగా మాట్లాడితే అడుగుతాయంట మనకు.
పాత చింతకాయ పచ్చడి మాటలు వాళ్ళ డబ్ అంటే సౌండ్ అయ్యి లాగా అమలు అవ్వానికొచ్చండి ఇంకా? డబ్ సౌండ్ లాగా అదే మాట్లాడుతా ఉన్నారు. కాదు సార్ అయి ఇంక అమలు అవ్వానికొచ్చండి సూపర్ 6 అంతే అన్నారు. ఎందుకు అవుతాయి? అయ్యంటే ఈ పాటికి ఆరంభం ఉంటుంది. అబ్బో! అదే ఏదో గోలమాలు చెప్తా ఉంటారు. మాట మారుస్తా ఉంటారు. ఇదిగో అంతా అంతే. ఇదిగో పండగ ఉగాది అన్నారు. ఏమైంది? ఉగాది అయిపోయింది. రేపు వినాయక చవితి అంటారు. రేపు దసరా అంటారు. తర్వాత దీపావళి అంటారు. ఇలా పండగలు వస్తా ఉంటే పండగల పేర్లు చెప్పి పబ్బం గడుపుకుంటూ ఉంటారు అంతే. ఓకే సార్. థాంక్ యూ సార్.